అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్‌కి స్వాగతం. సుమారు 300కు పైగా సినిమాల్లో నటించి అతిలోక సుందరిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీదేవి. బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత కాలంలో హీరోయిన్‌గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలింది. అలాగే ఆమె కొంతమంది హీరోయిన్స్ కాంబినేషన్‌లోనూ నటించారు. అయితే శ్రీదేవి ఉంటే నేను సినిమా చెయ్యను అని చెప్పిన నటి ఎవరో తెలుసా? శ్రీదేవిని హీరోయిన్‌గా పెట్టి నాకు చిన్న పాత్ర ఇస్తారా? నేను సినిమా చేయను అని తెగేసి చెప్పిందట ఆ హీరోయిన్. ఇంతకు ఆమె ఎవరంటే ఆమె మరెవరో కాదు, తన సహజమైన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటి జయసుధ. తెలుగు సినిమాల్లో అమ్మ పాత్ర అంటే టక్కున గుర్తొచ్చే పేరు ఆమెది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఎంతోమంది స్టార్ హీరోలకు అమ్మగా నటించి ఆకట్టుకున్నారు. ఎలాంటి హావభావాలైనా అలవోకగా పలికించగల నటి ఆమె. ఇప్పటికే సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు జయసుధ. అయితే ఒకసారి జయసుధ మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమాభిషేకం చిత్రంలో ఒక వేష పాత్రను పోషించడానికి నేను ముందుగా ఆలోచించాను. సినిమా చేయను అని చెప్పా అని తెలిపారు. శ్రీదేవి లాంటి హీరోయిన్ ఉన్న సినిమాలో నాకు చిన్న పాత్ర ఇవ్వడం గురించి చాలా ఆలోచించా. ఆ సినిమాలో నా రోల్ టైం కాదు, శ్రీదేవిని ప్రాబ్లం. దర్శకుడు దాసనారాయణరావు వంటి బలమైన వ్యక్తిత్వం ఉన్న మెంటార్ ప్రోత్సాహంతో శ్రీదేవి కాదు ఎవరూ కనిపించరు, నీకే పేరు వస్తుంది అని చెప్పిన ఆయన మాటలు నమ్మి జయసుధ ఆ పాత్రను చేశారట. దాసరి నారాయణరావు సూచన మేరకు ఆ పాత్రకు ఎటువంటి మేకప్ లేకుండా కేవలం పసుపు మాత్రమే ముఖానికి రాసుకుని నటించారట జయసుధ. ఆ సినిమాలో శ్రీదేవి గ్లామరస్గా కనిపించిన జయసుధ డీగ్లామరైజ్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కట్ చేస్తే సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. జయసుధకు మంచి పేరు వచ్చింది. ఆ రోజుల్లో జయసుధ మొదటి రెమ్యునరేషన్ 5,000. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమని చెక్ అందుకున్న తర్వాత తన తండ్రికి అందజేశానని తెలిపారు జయసుధ. ఆ రోజు సాయంత్రం చెన్నైలోని మెరీనా బీచ్కి కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి వెళ్లి సంతోషంగా క్షణాలు గడిపారట. కెరీర్ తొలినాళ్లలో తండ్రి అన్నీ చూసుకునేవారని, పెద్దగా పొదుపు చేయడం వంటివి తెలియవని చెప్పారు జయసుధ. దాదాపు 40 ఏళ్ల వయసులో మాత్రమే తాను బ్యాంకింగ్ వ్యవహారాలను నేర్చుకోవడం ప్రారంభించారట. నటిగా తనను తీర్చిదిద్దిన శిల్పులు 3 దిగ్గజ దర్శకుల గురించి చెబుతూ కె. బాలచందర్ తనను సహజ నటనకు ప్రోత్సహించారని, ఆయన చిత్రాలు కమర్షియల్ ధోరణికి భిన్నంగా ఉండేవని వివరించారు. బాలచందర్ పాఠశాల నుండి వచ్చిన కమల్ హాసన్ వంటి నటులతో కలిసి తాను పెరిగానని, ఆ ప్రభావంతో సహజమైన బలమైన పాత్రలను చేయాలనే కోరిక తనలో కలిగిందని పేర్కొన్నారు. తరువాత కె. రాఘవేంద్రరావు సినిమాలో నటించడం ఒక కొత్త ప్రయాణమని, ఆయన సాంకేతికంగా మెరుగైన గ్లామరస్ పాత్రలను అందించారని తెలిపారు. బాలచందర్ శైలిని అనుసరించకుండా తనదైన శైలిలో మరింత గ్లామర్ని జోడించి సినిమాలు తీశారని జయసుధ పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.